ఫైమోసిస్ అంటే ఏంటి? ఈ ఫైమోసిస్ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏందనేది వాళ్ళు తెలుసుకుందాం. సో, మగవారిలో అంగం ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ స్కిన్ అంటుంటాం. దీన్నే ప్రొప్యూషల్ స్కిన్ అంటుంటాం. ఈ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. వెనక్కి, ముందలకి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా మూవ్ అయితే దాన్ని నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. బట్ చాలా మందికి ఏమవుతుందంటే ఇది ఫ్రీగా మూవ్ అవ్వదు. స్ట్రక్ అయిపోతుంది. కొందరికి మూవ్ చేస్తుంటే పెయిన్ ఎక్కువ అనిపిస్తుంటుంది. అండ్ కొందరు అసలు మూవే చేయలేరు. ఎందుకంటే మొత్తం ముందలంతా అతుక్కపోయి ఉంటది. ఇంకా కొందరికి వెనక్కి మూవ్ చేసే కొద్దిగా క్రాక్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొంతమందికి వెనక్కి మూవ్ ఫ్రీ అయితది కానీ మళ్ళీ ముందలకి రాదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. మన నిజ జీవితంలో చూసుకుంటే గనక 100లో చూసుకుంటే 80 మందికి ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళకు ఎక్కడ చూయించుకోవాలో తెలీదు. ఎవరికి చెప్పాలో తెలీదు. అండ్ అసలు ఏది నార్మల్, ఏది అబ్‌నార్మల్ అని తెలీదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే చర్మం వెనక్కి పోకపోవడమే నార్మల్ అనుకుంటుంటారు. బట్ రియాలిటీ ఏంటి అంటే ఆ చర్మం ఏదైతే ఉందో, ఆ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా ముందుకు వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతూనే మనం దానివల్ల ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ రాదు. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. బట్ చాలా మందికి అట్లా వెనక్కి పోలేదనుకోండి అప్పుడు క్లీన్ చేసుకోనికి రాదు. అండ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. అట్లా పెయిన్ అనేది మైండ్‌లోకి రాగానే ఆటోమేటిక్‌గా ఆ ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతుంటాయి. ఎరెక్షన్స్ అనేవి మెత్తబడిపోతుంటాయి. అంగం మెత్తబడిపోతుంటుంది. దీన్ని మళ్ళీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటూ ఉంటాం అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లమ్‌ని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఒకవేళ ఫైమోసిస్ కనుక ఉంటే తప్పకుండా సర్జన్స్‌ని కన్సల్ట్ అవ్వాలి.